అధికారం చేపట్టిన అనతి కాలంలోనే రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని సమస్యలపై ఎమ్మెల్యే బడేటి చంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు. పాతుకుపోయిన సమస్యలకు చెల్లుచిటి ఇచ్చేందుకు మెరుగైన పాలనతో కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో మంగళవారం కూడా ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులిచ్చేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే సందర్భంలో పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి తన కుమారుడు వెంకట్ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహ మహోత్సవానికి తప్పకుండా రావాలని ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతానికి భిన్నంగా అధికారం చేపట్టిన అనతి కాలంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం మరింత పెరిగాయని, అందుకే ప్రజలే కూటమి ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వం అనే బిరుదునిచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, బెల్లంకొండ కిషోర్, ఆర్నేపల్లి తిరుపతి, నెరుసు గంగరాజు, నాయుడు సోము, చిరంజీవి, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి కొన్ని బళ్ళు పట్టుకుంటారు, అంతేగాని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి. మా మున్సిపాలిటీ ఇప్పుడు అక్కడ ఎప్పటి నుంచో హోటల్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. మీరు కొత్తగా మీదని ఇప్పుడు అది ఎలా పెడతారు, మీరు ఆక్యుపై చేస్తే ఎలాగది? ఇక్కడ 2 ఆటో స్టాండ్ ప్లాట్ఫారం బండి పెట్టుకుని పక్కన తీసుకుంటే ఆటో స్టాండ్ కూడా శ్రీరామ్ హోటల్ కట్టేసి యథాతథంగా అక్కడ యథాతథంగా చేసుకోవచ్చు. అమ్మాయిలు ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది 4-5 అమ్మాయిలకి అయితే ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను. ఎక్కడో చోట మీకు అక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు కూడా మా స్టాచ్యూ చుట్టూ కూడా పెట్టేవాళ్ళు. యాక్చువల్గా అయితే అమ్మాయిలకి ప్లేస్ వదలమని చెప్తాను. దానికి ఏమి అమ్మాయిల వరకు ఇబ్బంది ఏం లేదు. ఆటోలకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలిగిన ఆటోలు కూడా అలా పెట్టేస్తే ఎలా కుదిరితే మీకు బోల్డెన్ ప్లేస్లు ఉన్నాయి. కిరాయి ఎక్కడికైనా వచ్చేస్తాడు. మీరు బండి వెళ్ళేదే కదా. వీళ్ళంటే అక్కడే ఉన్నవాళ్ళు కాబట్టి అమ్మాయిల విషయంలో ఇబ్బంది ఏం లేదు. అమ్మాయిలు కంపల్సరీ అక్కడెక్కడో చోట మీకు ప్లేస్ ఇస్తాను, లేకపోతే అక్కడ దాంట్లో మీకు ప్లేస్ అన్నీ ఇప్పిస్తాను. వాళ్ళు దేనికి ఇచ్చినా సరే నేను దాన్ని ఇదేం చేయలేదు. ఎక్కడైనా ప్లేస్ ఉంటే 1-2 పెట్టుకోండి. కాదు ఒక 25 ఆటోలు పెట్టుకోవాలంటే శుభం గ్రాండ్ ఎదురుగా ఇస్తాను. దాని దగ్గర ఎక్కడైనా సరే ఆ ప్లేస్లో మినీ బస్ షెల్ఫ్లు అవసరమైతే ఆ బస్ షెల్ఫ్లు ఎవడో ఎక్కట్లా అది అవసరమైతే తీసేస్తాం. ఆర్టీసీ బస్సులు చెప్తాం, అలా చెప్తాం. లేకపోతే కిరాయిలు అక్కడి నుంచి వర్షమాల దగ్గర నుంచి వెళ్తాయి. పాత మీద పెట్టుకోవచ్చు కదా. ఎక్కడ చూసే కిరాయి ఎక్కాలి కాబట్టి తక్కువని ఎవడని చెయ్యొచ్చు ఆపుతారు. మరి తప్పదు అవన్నీ. సరే మన దాని గురించి ఎవడో అడిగేది నేను దాని గురించి నేనేమంటలా. కాబట్టి ప్లేస్ ఎక్కడైతే వేయకండి. ఇప్పుడు ఈ పక్క ఏమి ఎమ్మెల్యే గారు అంటారు జూట్ మిల్ రోడ్డు ఇచ్చారు. వాళ్ళు ఎలా పొందుతారు? వాళ్ళు జోలికి ఏమి వెళ్ళమాదు. పేకల మీదకి వచ్చి అప్పుడు వాళ్ళతో నేను మాట్లాడి ఏం చేస్తారు. వాళ్ళ జోలికి వెళ్ళానంటే బట్టి ఊరికి పోతూ 2 జూట్ మిల్లు తీశారు. వాళ్ళు అన్నం ఎలా తింటారని చెప్పి రోజు మా ఇద్దరి మధ్యలో 1-2 సార్లు వస్తూనే ఉంటుంది ఈ టాపిక్. అందుకే ఎవరెక్కడ పెట్టుకోవాలి కూరగాయలు అమ్ముకున్నా కానీ అక్కడ ఉండేవాళ్ళు అమ్మాయిలకి అనేది ఏ ఇబ్బంది పార్కు జోలికి వెళ్తే పార్కు చెప్తారు కదా.